మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యర్చయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః. పరమేశ్వర, నా మనస్సు నీ యొక్క పాదపద్మములందు, వాక్కు స్తోత్రపాఠములు చదువుటయందు, చేతులు నిన్ను పూజించుటయందు, చెవులు నీ చరిత్ర శ్రవణమునందు, బుద్ధి నీ యొక్క ధ్యానమునందు, కనుదోయి నీ దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యమును తిలకించుటయందు స్థిరపడి ఉండగా ఇక ఏ ఇంద్రియముల చేత నీ కైంకర్య వ్యతిరిక్తమైన గ్రంథమును తెలుసుకోగలను? శివ, నా మనస్సు నీ పాదాద్యమందు స్థిరమై ఉంది. వాక్కు నీ స్తోత్రపట్మునందు నిమగ్నమై ఉంది. నా కర్మలు నిన్ను అర్చిస్తున్నాయి. కర్ణములు నీ కథలను శ్రవణం చేస్తున్నాయి. బుద్ధి నీ చింతనయందు నిలిచిపోయింది. నేత్రములు రెప్పపాటును కూడా విస్మరించి నీ విభవమును కాంచుతున్నాయి. ఆ విధముగా ఇంద్రియములన్నీ నీ యందు కేంద్రీకృతమై ఉండగా ఇక పరగ్రంథములో ఏమన్నదో ఎట్లు తెలియగలవాడును? నిన్ను భజించుట చేతనే సర్వాభీష్టములు సమకూర్చుతుండగా ఇతరులను ఎట్లు భజింతును? ఆ ప్రసక్తియే లేదు. సర్వకాల సర్వావస్థలందు నీ ధ్యానమునందే ఉన్నాను. నా ఇంద్రియములన్నీ నీ యందు మగ్నమై ఉన్నాయి. దయచూపి నన్ను అనుగ్రహింపుము. మనస్సు దేనియందు స్థిరమై ఆనందమునందగలదో, జిహ్వ దేనిని స్మరిస్తే సార్థకమవుతుందో, ఎవరిని మొక్కి కర్మలు ముక్తిని పొందగలవో, ఏ పుణ్యకథలాకర్ణించిన వీణులకు విలువ చేకూరుతుందో, నేత్రములతో దేనిని దర్శించి తరించగలమో, ఎవరి ధ్యానము చేత బుద్ధి నిర్మలమై స్థిరత్వమును పొంది వికసిస్తుందో ఆ విధమైన త్రోవను నా ఇంద్రియములకు చూపింపుము అంటున్నారు శంకరాచార్యుల వారు. బుద్ధి స్థిరత్వం చెందడానికి, ఇతర విషయములపై దృష్టి మరలించకుండా ఉండడానికి, ఇంద్రియములకు సార్థకత చేకూరి తరించడానికి 6 ఇంద్రియాలకు 6 వ్యాపారాలను తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. మనసు మహేశ్వరుని పాదారవిందములపై వ్రాలాలి. వాక్కు వామదేవుని స్తుతించాలి. హస్తాలు హరుని అర్చించాలి. వీణులు విశ్వేశ్వరుని లీలలు వినాలి. కన్నులు కామేశ్వరుని కాంచాలి. బుద్ధి స్థాణుపై నిలపాలి. శరీరానికి భగవంతుడు అమర్చిన ఈ ఉపకరణాలను ఆ విధంగా భగవత్సేవకై వినియోగించమని బోధ చేస్తున్నారు. భాగవతంలో కూడా ఇంద్రియ వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి అన్నదానికి ఇటువంటి భావాన్నే తెలియజేశారు పోతన ప్రహ్లాదుని ద్వారా. భగవంతుడసుకుని ఈ ఇంద్రియాలకు సార్థకత ఎలా వస్తుందో కమలాక్షం నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అన్న పద్యములో వివరించి చెప్పారు. ఓం నమః శివాయ.